ఇప్పుడు నేను ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగోండి ఇక్కడ చూసారా ఆ టీవీ అప్పు నా మీదే ఉంది. అక్షరాలు 40,000 అనమాట. 10 నాళ్ళు 40,000 కట్టి ఆ టీవీ బాకీ నేను తీరుస్తానని ఈఎంఐ పెట్టి మరీ తీసుకొచ్చాను ఈ టీవీ. ఏదో సీరియల్ వేసి కొంచెం కొంచెం డబ్బు సంపాదించి ఒక్కొక్క చిన్న చిన్న వస్తువులు ఇంట్లో కొనుక్కోవాలని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆశ చూస్తే మాత్రం నాకైతే పిచ్చెక్కుతుంది అనమాట. చన్నీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్టు నేనేదో ఈ సీరియల్ వేస్తూ అసలు నా కంటెంట్ మా టీవీ అనమాట. నాకైతే ఈ టీవీ స్టోరీయే తెలియదు, స్టోరీ కూడా తెలియకుండానే ఏదో చూసి వేస్తున్నాను అనమాట. ఒక్క పేమెంట్ తీసుకున్నది అయితే కూడా లేదనమాట. అస్సలు నాకు దిమ్మ తిరిగిపోయిందనమాట. సరే 2 ఈటీవీ సీరియల్కి స్ట్రైక్ వేశాడు, ఓకే ఒప్పుకున్నాను. మా టీవీ సీరియల్ నువ్వుంటే నా జతగా మిథునాకి కూడా వేశాడు. అదే నాకు అర్థం కాని విషయం. అంటే అస్సలు ఎన్ని సంవత్సరాల నుంచి ఓన్ కంటెంట్లకి తిప్పలు పడుతున్నాను. ఇంక ఏదైతే అదైంది. డబ్బులు రాకపోయినా పర్లేదు, ఇంట్లో నాకు మా ఆయనకి డిసిషన్ జరుగుతున్నా పర్లేదు, కానీ నేనైతే ఇంక ఓన్ కంటెంట్లోకి వెళ్ళైతే వెళ్తాను. మీ అందరూ సపోర్ట్ చేయరు, నాకు తెలుసు మీరు సపోర్ట్ చేయరు. మీరే కాడికి పెద్ద పెద్ద ఛానల్కి సపోర్ట్ చేస్తారు, మల్లాడి ఛానల్కి సపోర్ట్ చేయరు. నేను మిమ్మల్ని అయితే సపోర్ట్ చేయమని కూడా అడగను అనమాట. ఏదో నా తిప్పలు నేను పడతాను. అమ్మో ఈటీవీ వాడు ఎంత కక్షోడు అస్సలు అనుకోలేదమ్మా. తొక్కలో సీరియల్స్, నీ తొక్కలో సీరియల్స్ పోరా దున్న మొహోడా, ఎవరికి కావాలరా నీ ఈటీవీ సీరియల్స్, ఎవరికి నువ్వేదో ప్రేమగా నీకు కొంచెం నీ పైకి పంపిద్దాము నీ సీరియల్ రేటింగ్ అని మేమేదో మాకు ₹1 వచ్చేది, మాకు ఎంత వస్తుందిరా మహా అయితే ఒక $100, 100 × 80 8,000 వస్తాయి. 8,000 ఏ మూలకరు? మా ఇంటి రెంట్ ఎంత తెలుసా? 7,000. ఏ మూలకవరు అని చెప్పేసి నువ్వు నాకు అట్లా ఆ రకంగా స్ట్రైక్ చేసా. అసలు కొంచెం ఎంత దిమాక్ ఉందా? వీళ్ళకి వస్తే ఎంత వస్తాయిలే అని చెప్పేసి ఆలోచించవచ్చు. ఈరోజు నేనైతే బాధపడట్లేదు, ఎందుకంటే ఇలా జరిగిద్దని ముందే తెలుసు అనమాట. పాపం ఇంకా దాని మీదే బేసిక్ అయ్యి ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు ఇట్లా చేస్తే ఏం చేస్తున్నాడు యూట్యూబ్ వాడు? అసలైన న్యాయంగా జెన్యున్గా పోవద్దు. తమ్నేల్ ఫేస్ చూపించి మరీ వీడియోలు వేస్తున్నాను కదరా. ఫేస్ చూపించి వీడియోలు వేసినా కానీ నీకేమన్నా మాయరోగం వచ్చిందా? మాయరోగం దొబ్బిందా? అసలు ఏంటి ఏమనుకుంటున్నావు నువ్వు? మంచిగానే వేస్తున్నావు కదా, మొహం చూపించి వివరిస్తున్నావు కదా, నువ్వే కదా క్యామ్ ముందు. మరి ఆదిరెడ్డి బిగ్ బాస్ వీడియోలు జెన్యున్గా రివ్యూ ఇస్తాడు, పైన తమ్నేల్ పెడతాడు. వాళ్ళకి ఎందుకు వేరు స్ట్రైక్స్, మాకే ఎందుకు వేస్తారు అంటే వాళ్ళకొక న్యాయం మాకొక న్యాయం, అంతే అంతే. ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం అనమాట. అసలు ఈ యూట్యూబ్ నమ్ముకొని దేని మీదే బేసిక్ అవ్వద్దు. ఇప్పుడు నా 40,000 అప్పు ఎవరు తీరుస్తారు? నువ్వు తీరుస్తావా? స్ట్రైక్లు వేసినావు కదా, నువ్వు తీరుస్తావా? మరి తీర్చు. మరి నాకు అభాషణ అయ్యి 3.5 లక్షలు అప్పు అయింది, ఎవరు తీరుస్తారు? నువ్వు తీరుస్తావా? మరి తీర్చు. నాకు తలకి దెబ్బ తగిలి 1,50,000 అయింది, ఎవరు తీరుస్తారు? నువ్వు తీరుస్తావా? స్ట్రైక్లు అయితే పట వేసావు. అసలు మనసంతా నువ్వే 2 స్ట్రైకులు పడాలి, కింద మనసంతా నువ్వే అని చెప్పి మిథున సీరియల్కి ఎందుకు వేసావురా? నీకేమైనా పిచ్చి ఏమైనా పట్టిందా? నేను ఇలా మాట్లాడుతున్నాను ఏమనుకోవద్దు. జస్ట్ నా ప్రెస్టేషన్ ఇలా మాట్లాడాలని ఉంది. యూట్యూబ్ వాడు కనిపిస్తే, సో వాడు కనిపించడు, నేను మాట్లాడు. ఇదండి పరిస్థితి. ఇంకా 40,000 సబ్స్క్రైబర్ల ఛానల్ హోగయ్య తూర్పు తిరిగి దండం పెడుతున్నాను. ఓ నమ శివాయ.